బాగుంది బాగుందా రైట్ బ్రో ఎలా ఉంది బ్లాక్ బస్టర్ బ్రో. ఎలా ఉందన్నా బ్రో ఎలా ఉందన్నా మూవీ బాగుంది ఎలా ఉందన్నా సూపర్ ఎలా అనిపించింది మ్యామ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ ఎలా అనిపించాయి చాలా బాగా అనిపించాయండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి. మంచి చాలా బాగుంది. అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చండి చూడొచ్చండి. అన్ని విధాలుగా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ అనిపించింది అన్న. నాకైతే ఎక్కడ బోర్ కొట్టడం పక్క నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్ కట్టి లేకుండా సింపుల్ గా మనం అంటే వెంకటేష్ గారిని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక వింటేజ్ ఇలా వంటింట్లో ప్రియురాలు కావచ్చు, మిగతా సినిమాలు కావచ్చు, ఒక వింటేజ్ వెంకటేష్ గారిని అయితే తీసుకొచ్చారు. ఎక్కడ బోర్ కొట్టకుండా నిజంగా నాకు నవ్వుతుంది. చాలా సరదాగా ఉందన్న. చాలా బాగుంది నిజంగా. ఆ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కావచ్చు, ఎక్స్ లవర్ అండ్ వైఫ్ మధ్య జరిగే ఆ కెమిస్ట్రీ అండ్ సరదానెస్ కావచ్చు, చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా అవి కూడా బాగా కనెక్ట్ చేస్తే అంటే వెంకటేష్ గారు పైన స్టేజ్ మీద కాబట్టి ఒక వింటేజ్ వెంకటేష్ గారు మొత్తం టోటల్ మార్చేశారు. ఆయన ఏజ్ ఎంతైనా కానివ్వండి మాకన్నా చిన్నలాగా నటించారు మేడం. నిజంగా చెప్తున్నాను, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ వన్ ఆఫ్ ద అక్కడ రాజమౌళి, ఇక్కడ అనిల్ రావుపూడి అన్న హైలో బాలే రేంజ్ సినిమా ఉంది. అంటే బాలని దీన్ని కలపొద్దు. బాల ఏది ఏంటంటే బిర్యానీ లాంటిది, ఈ సినిమా ఏంటంటే వెజ్ మీల్స్ లాంటిది. సో రెండు మంచిగా మనకి. సో సంక్రాంతికి రెండు కూడా బ్లాక్ బస్టర్ మూవీస్ అన్న. గేమ్ చేంజర్ అయితే నాకు వద్దు తీసిన పక్క తీసిన శంకర్ గారికి అని చెప్పి డైరెక్షన్ మానేలే. 3 సినిమాలు చెప్పిన గేమ్ చేంజర్ కి కరంకాలు పోవాలి, డాకు మహారాజు ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి, సంక్రాంతికి వస్తున్నామకి అయితే ఫ్యామిలీతో అందంగా చూడడానికి వెళ్ళాలి. సో ప్రతి ఒక్కొక్క వేరేసిన ఒక సినిమా అనమాట. కానీ డబ్బులు వర్త్ అవ్వాలంటే అటు డాకు మహారాజుకి వెళ్ళండి, ఇటు సంక్రాంతికి వస్తున్నాడు. ఏం చేంజర్ వద్దాయి. అవును లేదన్న, ట్రోల్ ఎవడైతే చేసాడో లాగిపెడితే ఇంకాడు బాలయ్య 4వ హిట్ బాలయ్య డాకు మహారాజుతో. అలాగే వెంకటేష్ కూడా కంబ్యాక్ ఇచ్చాడు. చాలా బాగుందంట. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడైనా చేస్తేనే కంబ్యాక్ అనేది మళ్ళీ నిరూపిస్తారు ఆడియన్స్. నిజంగా ఒక రకమైన కలెక్షన్స్ వస్తాయి ఈ 2 సినిమాలకు కూడా. టోటల్ గా అయితే సంక్రాంతికి అయితే అటు సీనియర్స్ 2 చింపబడేయారు, యంగ్ పక్కన వచ్చేసరిలే. ఎందుకంటే సినిమా బాగాలని మనం ఏం చేయలేము. సో నా వరకు చూసుకుంటే సంక్రాంతి వర్త్, డాకు మహారాజ్ వర్త్.